డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah, good morning, guys. Hello. Yeah, voice is clear. Raj, Dheeraj, Venkat, voice వినపడుతుందా? Yeah, done. So, previous classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Anyone please confirm. రాజేష్, ఎనీ డౌట్స్? ప్రీవియస్ క్లాస్ అకౌంట్స్ పైపు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ కదా? ఓకే. సో లాస్ట్ క్లాస్లో మనం అకౌంట్స్ పేయబుల్కి సంబంధించి క్లియర్గా డిస్కషన్ చేసాం. వెండర్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి, వెండర్స్ని ఎలా క్రియేషన్ చేయాలి అనేసి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్తో మనం డిస్కస్ చేయడం జరిగింది. సో టుడే మనము వెండర్స్కి అమౌంట్ పే చేసే విధానంలో ఎన్ని రకాలుగా పే చేయొచ్చు అనే కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. అంటే లైక్ ఇప్పుడు వెండర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేసిన తర్వాత అప్పుగా పర్చేజ్ చేస్తాం. ఎందుకంటే మార్కెట్లో అప్పుగా పర్చేజ్ చేయకపోతే అసలు బిజినెస్ అనేది జరగదు. సో కాబట్టి వెండర్స్ దగ్గర నుంచి మనం అప్పుగా పర్చేజ్ చేసినప్పుడు సో మనము వాళ్ళకు అమౌంట్ పే చేసే విధానం, టోటల్ అమౌంట్ పే చేస్తున్నామా, హాఫ్ అమౌంట్ పే చేస్తున్నామా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో దీన్నే వెండర్ మాన్యువల్ పేమెంట్ అంటారు. వెండర్ మాన్యువల్ పేమెంట్. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ మనము వెండర్ మాన్యువల్ క్లియరింగ్ F-53లో క్లియర్ చేస్తాం. వెండర్ పోస్టింగ్ FB60లో మనం ఎంటర్ చేస్తాం. వెండర్ పేమెంట్ F-53లో క్లియర్ చేస్తాం. వెండర్ లైనెడ్ డిస్ప్లే FB11లో చూస్తాం. మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, పేమెంట్ టైప్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి అని చూసుకుంటే ఫస్ట్ స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. ఫస్ట్ స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఒక ఇన్వాయిస్ 10,000తో నువ్వు పోస్ట్ చేసావు. ఓకే, టోటల్ అమౌంట్ 10,000 ఏదైతే ఉందో ఆ టోటల్ అమౌంట్ అట్ ఏ టైం క్లియర్ చేయడం, దాన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటాం. 10,000తో ఇన్వాయిస్ ఉంది, 10,000 ఒకటేసారి కట్టడం, అమౌంట్ పే చేయడం వెండర్కి, మన బిజినెస్, దాన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటాం. ఓకే, పార్షియల్ క్లియరింగ్ అంటే ఏంటి? ఇక్కడ 10,000 ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేసావు, సెకండ్ ఇన్వాయిస్ 20,000 పోస్ట్ చేసావు, థర్డ్ ఇన్వాయిస్ 30,000 పోస్ట్ చేసావు, టోటల్ ఎంత? 60,000. ఈ 60,000 అమౌంట్లో 55,000 క్లియర్ చేయడం, పార్షియల్ 55,000 క్లియర్ చేయడం. ఇంకెంత ఉంటుంది? 5,000 ఉంటుంది. ఎంత ఉంటుంది? ఇంకా 60,000. అంటే టోటల్గా 3 ఇన్వాయిసెస్ కలిపి 60,000. ఈ 60,000లో 55,000 పార్షియల్ అమౌంట్ క్లియర్ చేశాడు. 55,000 అంటే ఇంకెంత ఉంటుంది? 5,000 ఉంటుంది. సో ఈ 5,000లో మళ్ళీ 2,000 క్లియర్ చేయడం, దాన్ని ఏమంటారు? రెసిడ్యువల్ క్లియరింగ్ అంటారు. ఇంకా 3,000 ఉంటుంది కదా, ఆ 3,000లో మళ్ళీ ఒక 1,500 క్లియర్ చేయడం, అంటే హాఫ్ అమౌంట్ క్లియర్ చేసేదాన్ని రెసిడ్యువల్ క్లియరింగ్ అంటారు. టోటల్ అమౌంట్లో ఒక 5,000లో 2,000 ఒకసారి, 1,500 ఒకసారి, మళ్ళీ ఒక 1,000 రూపాయలు ఒకసారి, అట్లా ఏదైతే క్లియర్ చేస్తామో దాన్ని రెసిడ్యువల్ క్లియరింగ్ అంటారు. టోటల్ అమౌంట్ క్లియర్ చేస్తే దాని స్టాండర్డ్. సో తర్వాత పార్షియల్ అంటే దాంట్లో 100%లో 90% అమౌంట్ క్లియర్ చేయడం, దాన్ని పార్షియల్ క్లియరింగ్. ఆ 10% ఏదైతే ఉంటుందో ఆ 10%లో మళ్ళీ 5% క్లియర్ చేసేదాన్ని రెసిడ్యువల్ క్లియరింగ్ అంటాం.
వీటిని క్లియర్ చేయాలంటే ఫస్ట్ మనము టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్స్ ఆర్ కస్టమర్స్ OBA3లో వెళ్ళి మీరు గ్లోబల్ సెట్టింగ్స్లో ఓకే మీరు ఎంప్లాయీస్కి ఏ విధంగా టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేశారో అదే విధంగా ఇక్కడ కూడా క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి బ్యాక్ ఎండ్లో వెండర్కి బ్యాక్ ఎండ్లో XK02లో వెళ్ళి బ్యాక్ ఎండ్లో టాలరెన్స్ గ్రూప్ ఇవ్వాలి ఎంప్లాయీస్కి. ఇస్తేనే క్లియర్ అవుతుంది, లేకుంటే క్లియర్ అవ్వదు. ఓకే, సో దీన్ని మనం SAPలో ఎలా మెయింటైన్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. SAP ఓపెన్ చేస్తున్నాను. ఈ అకౌంట్స్ పేయబుల్ అకౌంట్స్ రిసీవబుల్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మధ్య. సో ఫస్ట్ నేను OB57లోకి వెళ్ళి మారుస్తాను, ఎందుకంటే నైట్ క్లాస్ ఉంది కదా నాకు. సో కాబట్టి నేను టాలరెన్స్ ఫర్ యూజర్స్ అనేది మార్చుకోవాలి, లేకుంటే ఆ ఎంట్రీస్ కనపడతాయి ఇక్కడ. ఇక్కడ BMW1 ఉంది కదా, అది కాదు కదా మంది కళ్యాణ్ జ్యువెలర్స్ కదా, KAL1 పెట్టుకోవాలా. చూడండి, మీరు కూడా మల్టిపుల్ కంపెనీస్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మీరు మార్చాల్సింది ఈ ప్లేస్లో OB57లో మార్చుకోవాలి. ఇక్కడ మారిస్తేనే అన్ని చోట్ల మారుతాయి, లేకుంటే మారవు. ఫస్ట్ నేను FB L1లోకి వెళ్ళి వెండర్స్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయో చూస్తాను. FB L1 ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి, KAL1. ఇక్కడ మీ వెండర్స్ ఉంటారు కదా, ఒకసారి చెక్ చేయండి. ఏమైనా నిన్న పోస్ట్ చేసామో చూద్దాం. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇక్కడ KAL1. వరా ప్రైవేట్ లిమిటెడ్ సెలెక్ట్ చేస్తున్నాను, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి, మనం 3 ఇన్వాయిసెస్ పోస్ట్ చేసాం కదా. 50,000తో ఒకటి ఉంది, ఓకే, 1,00,000తో ఒకటి ఉంది, 40,000తో ఒకటి ఉంది. ఇది వరా ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఇది వదిలేయండి, మళ్ళీ ఫ్రెష్గా నేను ఎంటర్ చేస్తాను. ఓకే, అప్పుడు మనం FB60కి వెళ్దాం. చూడండి, కంపెనీ కూడా మారిందా, KAL1. ఓకే, నేను న్యూ వెండర్ని తీసుకుంటున్నా. BMW IT సొల్యూషన్స్, దీన్ని సెలెక్ట్ చేస్తున్నా. ఇన్వాయిస్ డేట్ ఇక్కడ ఫస్ట్ 1,00,000 ఇస్తున్నా. పర్చేజ్ ఇన్వాయిస్, టుడే డేట్ ఇస్తున్నా, ఎంటర్ ఇస్తున్నా. సిమ్యులేట్. చూడండి, పర్చేజ్ అకౌంట్ 40, BMW IT సొల్యూషన్స్ 31. సేవ్ చేయండి. ఒక ఇన్వాయిస్ పోస్ట్ అయిపోయింది. మళ్ళీ సేమ్ పర్సన్ ఇస్తున్నా. కాన్సెప్ట్ చాలా సింపుల్ గా ఉంటుంది మా. 2,00,000 ఇస్తున్నాను. $2,00,000 ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేశా. మళ్ళీ వేరే ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు వెళ్ళి చూద్దాం. ఎక్కడ వెళ్ళాలి, FB L1 వెళ్ళాలి. /FB L1N. వరా ప్రైవేట్ లిమిటెడ్ రిమూవ్ చేసి మనకి BMW IT సొల్యూషన్స్ సెలెక్ట్ చేసుకోవాలి.
సెలెక్షన్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇక్కడ చూడండి 1 lakh, 2 lakhs, 3 lakhs టోటల్ ఎంత 6 lakhs ఉంది. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ ఇన్వాయిస్ 1 lakh ఉంది కదా, ఆ 1 lakh స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తాను. ఏం చేస్తాను ఇక్కడ స్టాండర్డ్ క్లియరింగ్ F-53లో టోటల్ అమౌంట్ అట్ ఎ టైం క్లియర్ చేస్తాను. స్టాండర్డ్ క్లియరింగ్ చూద్దాం. ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను, న్యూ సెషన్ తీసుకుంటున్నా. F-53 చూడండి, పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్ హెడర్ డేటా. ఓకే, టుడే డేట్ ఇవ్వండి. కేజెడ్ అంటారమ్మా, కేజెడ్. బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. $1 lakh. వెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ప్రాసెస్ ఇవ్వండి, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. ఏముంటుంది ఇక్కడ ఎర్రర్, ఇన్ కంపెనీ కోడ్ KAL1 ద నెంబర్ 15 ఈస్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2025. సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ నెంబర్ రేంజ్ అంటే మీరు కేఆర్కి డాక్యుమెంట్ టైప్స్లో నెంబర్ రేంజ్ ఇచ్చారు, కేజెడ్కి ఇవ్వలేదు. తర్వాత డిఆర్కి ఇచ్చారు, ఎస్ఏకి ఇచ్చారు, ఆ మూడింటికి ఇచ్చారు కానీ కేజెడ్కి ఇవ్వలేదు కదా. కాబట్టి 15కి నెంబర్ రేంజెస్ ఇవ్వాలి. 15కి నెంబర్ రేంజెస్ ఇవ్వాలంటే టీ కోడ్ ఏంది మా, టీ కోడ్ ఏంటి, టీ కోడ్ ఏంటి మా, గ్లోబల్ సెట్టింగ్స్ లో డాక్యుమెంట్ టైప్స్ కి టీ కోడ్ ఏంటి? FBN1 సార్. ఎఫ్బి, FBN1. వెరీ గుడ్, FBN1 సూపర్. FBN1 లోకి వెళ్ళి మనము ఏం చేయాలి, నెంబర్ రేంజెస్ ఇవ్వాలి. /n FBN1 15 నెంబర్ తీసుకొని ఇవ్వాలి. KL1 ఎంటర్ వాల్యూస్ ప్లస్ సింబల్ ఇవ్వండి, 15 ఇవ్వండి, 20, 25 ఇవ్వండి. ఇక్కడ ఎంతవరకు కంప్లీట్ అయింది, 3000 వరకు కంప్లీట్ అయింది. 3001 to 4000 ఎంటర్, సేవ్ చేయండి. ఓకే, చూద్దాం అయినా కూడా ఎంట్రీ పడుతుందో లేదో. /F-53 టుడే డేట్ ఇవ్వండి. మళ్ళీ ఎర్రర్ ఉంటుంది. ద ఎంట్రీ KL1 ఈజ్ మిస్సింగ్ ఇన్ టేబుల్ T043G. T043G ఏంటి అసలు అంటే వెండర్స్ కి కస్టమర్స్ కి టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయాలి. ఓకే, వాళ్ళకి టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేస్తేనే ఎంట్రీ పాస్ అవుతుంది. ఓకేనా, సో అక్కడేమో కంపెనీ కోడ్ లెవెల్లో సెట్ చేసావు, ఇక్కడ వెండర్ కస్టమర్ లెవెల్లో సెట్ చేయాలి. నువ్వు ఎంత అమౌంట్ వరకు నువ్వు ఇవ్వచ్చు, క్లియర్ చేయొచ్చు అనేది కాన్సెప్ట్ అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలంటే OBA3లోకి వెళ్ళి క్రియేషన్ చేయాలి. /n OBA3 రెండింటికి ఒకటే, కస్టమర్కి వెండర్స్కి. KAL1 టాలరెన్స్ గ్రూప్ కూడా KAL1 తీసుకుంటున్నాం. మీకు ఒకటే గుర్తుండే తీసుకోండి అంతే. ఇక్కడ పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్, ఒకవేళ 100 రూపీస్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా డిఫరెన్స్ అనేది కూడా ఇచ్చుకోవచ్చు, అవసరం లేదు. ఓకే, అవసరం లేదు, ఇవన్నీ కూడా సేవ్. ఇప్పుడు దీన్ని మీకు బ్యాక్ ఎండ్ లో కస్టమర్ వెండర్స్కి ఇవ్వాలి. /n XK02
ఇక్కడ ఇవ్వాలి. పేమెంట్ టర్మ్స్ పక్కన టాలరెన్స్ గ్రూప్ ఉంది కదా, ఈ ప్లేస్ లో ఇవ్వాలి. ప్రతి వెండర్కి ఇవ్వాలి. ఇస్తేనే అక్కడ క్లియర్ అవుతుంది, మాన్యువల్ క్లియరింగ్ లేకుండా అవ్వదు. వంద మంది ఉంటే 100 మంది ఎంప్లాయీస్కి ఒకటేసారి ఇవ్వాలి. సెవెన్. విజయ్ టాలీ సొల్యూషన్స్. ఓకేనా, ముగ్గురికి ఇచ్చేసాం. ఇప్పుడు పోస్ట్ చేయండి, అవుతుంది. /F-53 ఇప్పుడు క్లియర్ అవుతుంది. ఎంటర్. వచ్చిందా? చూడు, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 3, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1. అంటే మనం 3 ఇన్వాయిసెస్ వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో ఉన్నాయి. 3 ఐటమ్స్ ఉన్నాయి, కానీ ఒక ఇన్వాయిస్కే నేను అమౌంట్ పే చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది? డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1. అమౌంట్ ఎంటర్డ్ 1 lakh, అసైన్డ్ 6 lakhs, నాట్ అసైన్డ్ 5 lakhs. ఇక్కడ స్టాండర్డ్, పార్షియల్, రెసిజువల్. సో 4004, 1004, 1005, 1006, కేఆర్. డేట్ 31, అమౌంట్. ఇప్పుడు నేను క్లియర్ చేయాల్సింది 1 lakh అమౌంట్. ఈ 2 lakhs 3 lakhs అవసరం లేదు. సో కాబట్టి నేనేం చేస్తున్నా అంటే వీటి మీద, ఈ బ్లూ కలర్లో ఉన్నాయి కదా, వీటి మీద క్లిక్ చేస్తే అవి బ్లాక్ కలర్ అయిపోతాయి. బ్లాక్ కలర్ చూడండి. అమౌంట్ ఎంటర్డ్ 0 మ్యాచ్ అయింది. ఇక్కడ అమౌంట్ ఎంటర్డ్ 1 lakh, సెండ్ 1 lakh, నాట్ సెండ్ 00. ఓకే, ఇవి బ్లూ కలర్ ఉండే వాటిని బ్లాక్ కలర్లకి జస్ట్ ఇన్యాక్టివ్ చేశాను. ఇది మాత్రమే యాక్టివ్లో ఉంది. సో కాబట్టి అమౌంట్ మ్యాచ్ అయింది. ఓకే, అదే ఇప్పుడు మళ్ళీ దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేసాను అనుకో, మళ్ళీ బ్లూ కలర్ వచ్చేస్తుంది, అమౌంట్ మ్యాచ్ కాదు. చూడు, 2 టైమ్స్ ప్రెస్ చేయాలి స్పీడ్గా. ఓకే, ఇప్పుడు సేవ్ చేయండి. స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తున్నాం. క్లియర్ అయిందా? డాక్యుమెంట్ 3001 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు FBL1L వెళ్ళి చూడండి, లిస్ట్ రీఫ్రెష్. చూసారా, క్లియర్ అయిపోయింది. 5 lakhs ఉంది. ఇప్పుడు బ్యాక్ వచ్చి కావాలంటే చూడండి, క్లియర్డ్ ఐటమ్స్, ఎగ్జిక్యూట్. చూడండి, కేఆర్ 1 lakh, కేజెడ్ 1 lakh. బ్యాక్, ఓపెన్ ఐటమ్స్, ఎగ్జిక్యూట్. ఓకే, నెక్స్ట్. అప్పుడే ఫస్ట్ది క్లియర్. నెక్స్ట్ పార్షియల్ క్లియరింగ్ చూడండి. ఇంకా మన దగ్గర ఎంత ఉంది? 5 lakhs ఉంది. ఆ 5 lakhs లో నేను 5,50,000 పార్షియల్ క్లియరింగ్ చేస్తాను. అంటే 100కి 90% అమౌంట్ క్లియర్ చేస్తున్నా. F-53కి వెళ్ళండి. $5,50,000. చూడండి, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 2, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1, 5,50,000, 5 lakhs, నాట్ అసైన్డ్ 50,000. ఇప్పుడు ఇక్కడ స్టాండర్డ్ క్లియరింగ్ ఉంది కదా, దాన్ని పార్షియల్ పేమెంట్కి క్లిక్ చేయండి. పార్షియల్ పేమెంట్ సేమ్ ఇక్కడ ఉన్న అమౌంట్లే ఇక్కడ కూడా వస్తాయి. ఓకే, ఇప్పుడు 5,50,000లో ఏ అమౌంట్ పూర్తిగా క్లియర్ అవుతుందా, ఏ అమౌంట్ పూర్తిగా క్లియర్ కాకూడదు చెప్పండి. ఈ రెండిట్లో ఏది క్లియర్ చేయొచ్చు మనం టోటల్గా? 2 lakhs, 3 lakhs? ఏది క్లియర్ చేయొచ్చు? రెండు క్లియర్ అయిపోతాయి కదా యాక్చువల్లీ. టోటల్ 5 lakhs, రెండు 5 lakhs కదా. సారీ, మనం 4,50,000 చేద్దాం. బ్యాక్ 6 lakh అనుకున్నాం.
4,50,000. ఇప్పుడు చెప్పండి మా. సో బయట ఎంత ఇచ్చాము? 45,000 ఎట్లా చేశారు? 45 చేసాను. ఓకే ఓకే సారీ. ఎందుకంటే మీకు ఇలాగ చాలా మంది చెప్పింటాను కదా, అమౌంట్ డిఫాల్ట్ ఉంటాయి, అవే సెలెక్ట్ చేసుకున్నా. టైప్ చేయకుండా మనకి ఇప్పుడు చూడండి, అమౌంట్ ఎంటర్డ్ 50,000, 75 lakhs, నాట్ అసైన్డ్ 4,50,000. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో ఏ అమౌంట్ పూర్తిగా క్లియర్ చేయొచ్చు? 3 lakhs 2 lakhs? 2 lakhs. 2 lakhs పూర్తిగా క్లియర్ చేయొచ్చా? 3 lakhs చేయొచ్చు కదా పూర్తిగా? 3 lakhs కూడా చేయొచ్చు. రెండు పూర్తిగా చేయొచ్చు. 2 lakhs పోతే 3 lakhs. ఓకే, రెండు చేయొచ్చు. ఇప్పుడు నేను 3 lakhs పూర్తిగా క్లియర్ చేస్తున్నాను, 2 lakhs లో పెండింగ్ పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు పార్సల్ అమౌంట్ సెలెక్ట్ చేశారా? చూడండి, జస్ట్ ఏమనొద్దు. ఇప్పుడు మీరు ఏ ఇన్వాయిస్ క్లియర్ చేయాలనుకుంటారో ఆ ఇన్వాయిస్ వదిలేయండి. ఏదైతే పెండింగ్ పెట్టాలనుకుంటున్నామో దాన్ని మాత్రం సెలెక్ట్ చేయండి. ఇప్పుడు నేను 3 lakhs ని పూర్తిగా క్లియర్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు నాకు 2 lakhs లో 1,50,000 క్లియర్ అవ్వాలా. జస్ట్ ఆ 2 lakhs దగ్గర 2 times ప్రెస్ చేయండి, అదే మైనస్ చేసుకుంటది. జస్ట్ చూడండి, మౌస్ తో 2 times ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్ గా అదే మైనస్ చేసుకుంటుంది. చూడండి, పార్సల్ అమౌంట్ కదా. ఓకే, అంశం గైస్. ఓకే, అచ్చా, రిమైనింగ్ అమౌంట్ ఈస్ లార్జర్ దాన్ ద అమౌంట్ ఆఫ్ ద లైన్ ఐటమ్. Two lakhs, 3 lakhs. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 4 lakhs క్లియర్ చేస్తాను మా. ఓకే, చూద్దాం ఒకసారి. అమౌంట్ ఎంటర్డ్ 50,000 ఉంది, కరెక్టే కదా? 4 lakhs చూద్దాం. ఎర్రర్ వచ్చింది కదా, అమౌంట్ ఏమన్నా ఎక్కువగా. 4 lakhs ఇస్తున్నాను, 4,50,000 కాకుండా 4 lakhs ఇస్తున్నా. 5 lakhs లో 4 lakhs క్లియర్ చేస్తున్నా. చూద్దాం. పార్షియల్ పేమెంట్. ఓకే, ఇప్పుడు ఓకేనా? సరిపోయిందా? చూడండి, 450 తీసుకోలేదు, 4 lakhs తీసుకుని చూడండి. పార్షియల్ అమౌంట్ లో ఇక్కడ 2 lakhs ఉంటే జస్ట్ 2 times ప్రెస్ చేశాను, 1 lakh తీసుకుంది. 3 lakhs అమౌంట్ పూర్తిగా క్లియర్ చేస్తున్నాను. ఆ 2 lakhs లో 1 lakh మాత్రమే క్లియర్ చేస్తున్నాను. అంటే ఇక్కడ చూడండి, అమౌంట్ మ్యాచ్ అయిపోయింది. కింద నాట్ అసైన్డ్ 0,0 రావాలి మా. రెండు మ్యాచ్ అయిపోయి ఇక్కడ 0,0 రావాలి. సేవ్ చేయండి. పార్షియల్ అమౌంట్ క్లియర్ చేస్తున్నాను. BMW IT సొల్యూషన్స్ మధ్యలో వస్తుంది, మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇవ్వండి చాలు. వెండర్ ఇన్వాయిస్ సేవ్ చేయండి. ఓకే, సో ఆడికి థర్డ్ ఇన్వాయిస్ క్లియర్ అయింది. సెకండ్ ఇన్వాయిస్ లో 1 lakh క్లియర్ అయింది, ఇంకా 1 lakh పెండింగ్ ఉంటుంది. కావాలంటే ఇప్పుడు వెళ్ళి చూడండి, లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. చూడండి మా, కేఆర్ థర్డ్ ఇన్వాయిస్ క్లియర్ అయిపోయింది. కేఆర్ లో 2 lakhs ఉంది, దాంట్లో కేజెడ్ 1 lakh క్లియర్ అయింది. ఇంకా పెండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? ఇక్కడ 1 lakh ఉంది. ఓకే, బ్యాక్ వస్తున్నా, ఒకసారి క్లియర్డ్ ఐటమ్స్ లెవెల్ చూద్దాం. చూడండి, ఇక్కడ 3 lakhs అమౌంట్ కేఆర్ కేజెడ్ క్లియర్. ఒక ఇన్వాయిస్ లో పెండింగ్ ఉంది కాబట్టి అది మాత్రం ఇక్కడ షో చేయదు. 1 lakh క్లియర్ అయినా కూడా అక్కడే ఉంటుంది. పూర్తిగా క్లియర్ అయిందంటే మళ్ళీ ఈ ప్లేస్ లోకి వస్తుంది. కేఆర్ అంటే మనకి వెండర్ ఇన్వాయిస్, కేజెడ్ అంటే మాన్యువల్ పేమెంట్. ఓకే, ఇప్పుడు కేఆర్ లో 2 lakhs ఉంది, 1 lakh క్లియర్ అయిపోయింది, ఇంకా 1 lakh పెండింగ్ ఉంది. ఈ 1 lakh లో 50,000 రెసిజువల్ క్లియరింగ్ చేస్తాను.
ఓకే, పార్షియల్ క్లియరింగ్ అయిపోయింది. ఇప్పుడు రెసిడ్యువల్ క్లియరింగ్ హాఫ్ అమౌంట్ అనుకోండి. F-53కి వెళ్ళండి. రెఫరెన్స్ నెంబర్ 3 తీసుకోండి. $50,000. ఇప్పుడు పార్షియల్ పేమెంట్ స్టాండర్డ్ అయిపోయింది. ఇప్పుడు రెసిడ్యువల్ సెలెక్ట్ చేయండి. రెసిడ్యువల్ సెలెక్ట్ చేస్తే అమౌంట్ ఎంటర్డ్ 50,000, అసైన్డ్ 1 lakh, నాట్ అసైన్డ్ 50,000. ఓకేమా, రెసిడ్యువల్ లో సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఆ 1 lakh అమౌంట్ ఈ 2 lakhs లో ఉందా, లేదంటే ఇక్కడ కింద 1 lakh లో ఉందా, అక్కడ ఉందా? ఎక్కడ ఉందా 1 lakh అమౌంట్ పెండింగ్? 2 lakhs లో ఉందా, 1 lakh లో ఉందా? చెప్పండి. కేఆర్ లో ఉందా, కేజెడ్ లో ఉందా? చెప్పండి. కేజెడ్ ఆ 1 lakh పెండింగ్ అమౌంట్ కేజెడ్ లో ఉందా, కేఆర్ లో ఉందా? Yes, sir. కేజెడ్ లో ఉంది. కేఆర్ లో ఉంటుంది. కేజెడ్ అనేది ఆల్వేస్ క్లియరింగ్ అమౌంట్. మనకి ఎప్పుడు కూడా ఇన్వాయిస్ లోనే పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు 2 lakhs ఉంది కదా, ఇక్కడ ఉంది ఆ 1 lakh అమౌంట్. జస్ట్ ఇక్కడ 2 times ప్రెస్ చేయండి. వచ్చేసిందా? 50,000 మైనస్ 50,000 వచ్చిందా? కింద మ్యాచ్ అయిపోయిందా? అమౌంట్ ఎంటర్డ్ 50,000, అసైన్డ్ 50,000, నాట్ అసైన్డ్ 00. డిలీట్ సేవ్ చేయండి. మధ్యలో 2 times ప్రెస్ చేయండి. అక్కడ టెక్స్ట్ ఇవ్వండి, సేవ్ చేయండి. క్లియర్. మళ్ళీ FBL1 లోకి వెళ్ళండి. లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. చూసారా, ఓన్లీ 50,000 కేజెడ్, ఓన్లీ 50,000 ఉంది. ఇక రెసిడ్యువల్ క్లియరింగ్ కూడా చేసాం. ఇప్పుడు 50,000 ఉంది. ఈ 50,000లో మళ్ళీ 30,000 క్లియర్ చేయొచ్చు. చూడండి, $30,000. రెసిడ్యువల్ ఐటమ్స్ 2 times ప్రెస్ చేయండి. చూడండి, మైనస్ 20,000 వచ్చింది. అడిగి 30,000 క్లియర్. 20,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. చూసారా, ఇక్కడ వెళ్ళి చూడండి, అక్కడ లిస్ట్ రిఫ్రెష్. 20,000 మాత్రమే ఉంది. ఈ 20,000 పార్షియల్ అయినా, రెసిడ్యువల్ అయినా, స్టాండర్డ్ అయినా ఏదైనా క్లియర్ చేయొచ్చు. అది కూడా ఇచ్చేసండి లాస్ట్ గా. చూసారా, మ్యాచ్ అయిపోయింది. అమౌంట్ ఎంటర్డ్ 20,000, అసైన్ 20,000, నాట్ అసైన్ 00. సేవ్ చేయండి. క్లియర్. ఇంకేం ఉండదు మా, టోటల్ క్లియర్. ఇప్పుడు క్లియర్ ఐటమ్స్ లోకి వెళ్ళి చూడొచ్చు. ఇలా మా, ఈ విధంగా స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ ఎలా చేయాలనేది టుడే క్లాస్ లో మీరు డిస్కషన్ చేసాం. ఓకే, స్టాండర్డ్ క్లియరింగ్ అంటే టోటల్ అమౌంట్ అట్ ఎ టైం క్లియర్ చేయడం. ఓకే, దాన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటాం. పార్షియల్ క్లియరింగ్ అంటే 90% అమౌంట్ క్లియర్ చేయడం. రెసిడ్యువల్ క్లియరింగ్ అండి, ఆ 10% ఏదైతే ఉందో దాంట్లో హాఫ్ అమౌంట్ క్లియర్ చేయడం. దీన్నే వెండర్ మాన్యువల్ క్లియరింగ్ అంటాం. వెండర్ మాన్యువల్ క్లియరింగ్ అని చెప్తాం. ఓకే, క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? ప్లీజ్ కన్ఫర్మ్. ధీరజ్, రాజా, శారద, ఇగ్నత్రి. అంటే మీరు ఫస్ట్ చెప్పమా. మీరు ఫస్ట్ 50,000 అది పే చేయడానికి అవ్వలేదు కదా, అక్కడ అంటే మనకు ఆ ఆప్షన్ తప్ప ఎడిట్ ఆప్షన్స్ ఏమి ఉండవా? అంటే మనం మాన్యువల్ గా ఎడిట్ చేసుకోవడం అలా? అట్లే ఉండవు. ఓకే, జస్ట్ మనకేంటంటే ఒక లిమిట్ అమౌంట్, ఆ లిమిట్ అమౌంట్ వరకు మనం క్లియర్ చేయగలుగుతాం. ఇప్పుడు ఒక వెండర్కైనా కస్టమర్కైనా
ఎంతవరకు లిమిట్ ఇవ్వచ్చు అప్పుగా, లేదంటే అమౌంట్ క్లియర్ చేసేది కూడా ఎంతవరకు క్లియర్ చేయొచ్చు. తక్కువ 10 రూపాయలు 20 రూపాయలు చేయలేం కదా, మినిమం 100 రూపాయలు ఉండాలి. ఓకే, అలా ఉంటేనే పేమెంట్ చేయొచ్చు, లేదంటే ఇన్కమింగ్ పేమెంట్ రిసీవ్ చేసుకోవచ్చు, లేదంటే మనమైనా పే చేయొచ్చు. మళ్ళీ 10 డేస్ 10 రూపీస్ అట్లా యాక్సెప్ట్ చేయాలి సాఫ్ట్వేర్స్. ఓకే, అది మాన్యువల్ గా ఓకే. సాఫ్ట్వేర్స్ అంటే కొన్ని లిమిట్ ఉంటాయి, ఇంతే క్లియర్ చేయగలుగుతాం, అంతకుమించి తక్కువ చేయలేం, అంతకుమించి ఎక్కువ చేయలేం. ఓకే, అట్లా అంటే మినిమం ఇప్పుడు చూడు, మనం ఏం పెట్టాము, 5 lakhs లో ఉన్నాం, 4,50,000 వరకు లిమిట్ పెట్టాము. అంటే అంటే హాఫ్ అమౌంట్ లేకుండా ఫుల్ అమౌంట్లు ఇచ్చే విధంగా ఆడ యాక్సెప్ట్ చేసింది. అంటే 4 lakhs వరకు తీసుకుంది, 4,50,000 తీసుకోలేదు. అంటే అది 1 lakh లో 50,000 ఉంది కదా, అంటే హాఫ్ లేకుండా ఒక ఫుల్ సెటిల్మెంట్ లాగా 4 lakhs వరకు తీసుకుంది. అట్లా రియల్ టైమ్ లో అలా ఏముండవు, ఇది ఓకే. సర్వర్ కదా, ఇది సర్వర్ కాబట్టి మనకు అలా వస్తూ ఉంటుంది. రియల్ టైమ్ లో మనం ఎంత ఇచ్చినా తీసుకునేది ప్రాబ్లం. అది మనం మాన్యువల్ గా చేసేది కదా మొత్తం సెటప్స్ అంతా. ఓకేనా, ఆ! ఇది ఆడ ప్రతిదీ కూడా సార్ ఇంకొకటి చెప్పమా. అంటే నెంబర్ రేంజింగ్ మనం ఎడిట్ చేయడానికి ఉన్నదా? ఏది నెంబర్ రియల్ టైమ్ లో ఉంటది, రియల్ టైమ్ లో కంపల్సరీ ఉంటాయి ఎడిటింగ్ ఆప్షన్స్, ప్రతి చోట ఉంటాయి. ఓకే. ఓకేనా, అదేందుకంటే ప్రతిదీ కూడా మనం ఓకే. మాన్యువల్ ఓకే. గా ఇస్తాం కదా, ఇది కూడా మాన్యువల్ గా ఉంటుంది, ఎడిట్ ఆప్షన్స్ ఉంటాయి. ఆ! ఒకవేళ లేకపోయినా కస్టమైజేషన్ చేయించైనా పెట్టుకుంటాం. ఓకేనా, ఎందుకంటే ఓకే. ఏ సాఫ్ట్వేర్ లో కూడా అమ్మా అన్ని ఫీచర్స్ ఇవ్వరమ్మా, ఏ టు జెడ్ ఉపయోగపడే ప్రతి ఫీచర్ ఇవ్వరు. హ్మ్. ఎందుకంటే అలా ఇచ్చారంటే బిజినెస్ జరగదు. ఓకేనా, ఎందుకంటే ఒక్కొక్క కస్టమర్ బిజినెస్ హ్మ్. టైప్ ఒక్కొక్కలా ఉంటది, అందరికీ సేమ్ ఫీచర్స్ ఉపయోగపడవు. సో కాబట్టి కస్టమైజేషన్ చేపిస్తారు. కస్టమైజేషన్ చేపించినప్పుడు వాళ్ళకి ఎలా కావాలంటే అలా, ఎడిట్ కావాలంటే ఆప్షన్ పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే తీసుకోవచ్చు. కస్టమర్కి ఇంకా అడిషనల్ ఫీచర్స్ కావాలంటే అవి కూడా కస్టమైజేషన్ అబ్బాయి భర్త కూర్చొని కస్టమైజేషన్ చేసుకుని అవి కూడా కూర్చోవచ్చు అలా. ఓకేనా, ఓకే సార్. యా, డన్ గైస్, ఇది చేయండి. ఫ్రమ్ టుమారో వెండర్ క్యాష్ డిస్కౌంట్ డిస్కస్ చేస్తాం, తర్వాత వెండర్ డౌన్ పేమెంట్స్. ఈ 4 టాపిక్స్ అకౌంట్స్ పేబుల్ లో ఉంటాయి. అకౌంట్స్ రిసీవబుల్స్ లో కూడా 4 టాపిక్స్ ఉంటాయి. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్, రేపు రియల్ టైమ్ లో వీటి మీదనే మీకు వర్క్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. డైరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ లేకపోయినా వీటి మీద మీరు వర్క్ చేపిస్తారు. అయితే చాలా సింపుల్ గా ఉంటాయి, బాగా అర్థం చేసుకోవాలి కాన్సెప్ట్. కొంచెం కన్ఫ్యూజ్ గానే ఉంటుంది స్టార్టింగ్ లో, నిదానంగా చేశారంటే వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఓకేనా, డన్ గైస్. యా, అవి వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసుకోండి, ఏ రోజుకి ఆ రోజు. నేను మళ్ళీ పాత వీడియోస్ డిలీట్ చేస్తాను, ఎందుకంటే స్టోరేజ్ సరిపోతుంది. ఓకేనా, అప్లోడ్ చేస్తూనే మీరు ఏదో ఒక టైంలో ఓకే డౌన్లోడ్ చేసుకోండి.